అనగా అనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో జంతువులన్నీ కూడా ఎంతో స్నేహంగా ఉండి ఆడుకుంటూ ఉంటాయన్నమాట. పిల్ల జంతువులు అయితే ఎవరికి హాని తలపెట్టకుండా చక్కగా వాటికి ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటాయన్నమాట. ఏనుగు పిల్లైనా, సింహం పిల్లైనా, కోతులైనా, మరి కుందేళ్ళైనా కూడా ఎవరికి హాని తలపెట్టకుండా అవి ఆడుకుంటూ ఉంటాయి. ఒకరికొకళ్ళు పళ్ళు అన్నీ ఇచ్చుకుని ఒకరు తెచ్చిన ఫుడ్ ఒకరికి ఇచ్చి షేర్ చేసుకుంటూ ఎంతో బాగా ఉంటాయన్నమాట. అలా ఉండగా ఒకరోజు కుందేలు చెట్టు కింద అలా పడుకుని ఉంటుందన్నమాట. ఉండేసరికి వచ్చి చూస్తుంది అన్నమాట. మిగతా జంతువులు చూస్తే అయ్యో అదేంటి కుందేలు ఇలా ఎందుకు పడిపోయిందని లేవతీసి అడిగితేనేమో కుందేలు అంటుంది, నేను ఇందాక మన అడవులని ఒక వేటగాడిని చూశాను, మరి జంతువుల్లో ఎవరైనా పట్టుకెళ్ళిపోతాడేమో అని భయం వేసింది నాకు, అందుకని అలా పడుకుని నటించాను. మన వాళ్ళు ఎవరైనా వచ్చే వరకు నేను కదలకుండా అలాగే ఉన్నాను. వేటగాడి తనని చూడలేదు, కానీ మనందరికీ అపాయం పొంచి ఉంది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తుంది అనమాట. అంటే దానికి ముందు మనందరం కలిసి ఐకమత్యంగా ఉంటాం కదా, మన ఎవరు ఏం చేయలేరులే అని మాట్లాడుకుంటూ ఉంటాయన్నమాట. అవి మాట్లాడుకుంటూ ఉండగానే వెంటనే వేటగాడు వస్తాడు. ఆ వేటగాడు వచ్చేసరికి మళ్ళీ వేటగాడిని తీసుకుని ఆ సింహం ఉంది కదా వాళ్ళ గుహల వాళ్ళ అడవిలోని అక్కడ తీసుకెళ్తాయన్నమాట వేటగాడిని కూడా. అప్పుడు చెప్తాయన్నమాట వేటగాడికి, ఈ అడవిలో మేము ఎవరికెవరు శత్రువులు కాదు, అందరూ స్నేహంగా ఉంటాం, మేము మమ్మల్ని ఏమీ చెయ్యకు నువ్వు అనేసి చెప్తే అప్పుడు వాళ్ళ యూనిటీ చూసి వాళ్ళ ఐకమత్యాన్ని చూసి వేటగాడు కూడా వీళ్ళకి హాని తలపెట్టకుండా వెళ్ళిపోతాడు. అదైన తర్వాత పెద్దగా ఏడు వినిపిస్తుంది అనమాట ఓ రోజు గుహ పక్కనే. ఆ ఏడు వినిపిస్తుంటే ఈ మిగతా పిల్ల జంతువులు ఉన్నాయి కదా, అవన్నీ తిరిగి తిరిగి చూస్తూ ఉంటాయి అన్నమాట. ఏంటా అని చూస్తే అక్కడ ఒక చిన్నపిల్లాడు ఏడు వినిపిస్తూ ఉంటుంది. అయ్యో ఆ పిల్లాడు ఏంటి అలా ఒక్కడే ఉన్నాడని వాళ్ళ తల్లిదండ్రులు ఎవరినో వచ్చారని మిగతావన్నీ వెతుకుతాయి, కానీ వాళ్ళకి ఎవరికి కనబడరు ఎవరు. సరే ఈ పిల్లాడిని తీసుకెళ్ళి చక్కగా ఆడిస్తూ ఉంటాయి. వాడికి అన్ని తేనె పళ్ళు అలాంటివన్నీ అడవిలో దొరుకుతాయి కదా, అలాంటివన్నీ పెట్టి వాడికి చక్కగా వాడిని ఆడిస్తూ వాడికి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఆ పిల్లాడు కూడా వాడు బాగా చూస్తున్నాయి కదా అవి, వాటితో పాటు ఫ్రెండ్లీగా వాడు సరదాగా అలా ఉండిపోతాడు అనమాట. అలా అక్కడ ఒక పాము కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట అడవిలో. ఆ పామును చూసి మిగతా జంతువులకు కొంచెం భయపడుతూ ఉంటాయి, ఎందుకంటే పిల్లాడిని ఏమైనా చేస్తుందేమో అని అనుక్షణం ఎవరో ఒకరు కాపలా కాస్తూ ఉంటారు అనమాట ఆ పిల్లాడికి. ఇలా ఉండగా ఒకరోజు ఆడుకుంటూ ఉండగా ఆ పాము పాపం ఏం చేయదు, చెట్టు మీదే ఉంటుంది, అది కూడా చూస్తూ ఉంటుంది వీళ్ళని, కానీ ఏం హాని తలపెట్టలేదు వాళ్ళకి. ఇలా ఉండగా ఒకరోజు ఎలుగుబంటేమో ఈ పిల్లాడికి తేనె పట్టుకొస్తూ ఉండగా ఆ పక్క నుంచి ఒక అమ్మాయి వెళ్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చూస్తుంది అనమాట ఎలుగుబంటిని. చూసి భయపడితే నువ్వేం భయపడకు, ఇక్కడ నీలాగే ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు, ఆడుకోవడానికి వస్తావా అని అడుగుతుంది. అంటే చూస్తుంది అన్నమాట. వచ్చి చూస్తే ఈ పిల్లాడు ఉంటాడు ఇక్కడ. ఆడుకోవడానికి నాకు ఫ్రెండ్ దొరికాడు అని చెప్పి వాళ్ళతో కలిసి సరదాగా ఆడుకుంటుంది. అలా ఆడుకుంటూ ఉండగా కొద్ది రోజులకి ఏమవుతుందంటే ఆ పిల్లని ఇందుకే అమ్మాయి పేరు లిల్లీ, ఆ అబ్బాయి పేరు మోగిలి. ఆ లిల్లీ పేరెంట్స్ వస్తారన్నమాట అడవిలోకి. వచ్చి ఈ అమ్మాయిని ఇక్కడ చూసి తనతో తీసుకెళ్ళిపోతామని చెప్పి తీసుకెళ్ళిపోదాం అంటారు. చూస్తే ఈ పిల్లాడు కూడా ఉన్నాడు. ఆ పిల్లాడిని చూసి ఈ అబ్బాయి కూడా మా ఊరు అబ్బాయే, అంటే అడవి పక్కనే ఉంటుంది ఆ ఊరు. ఆ ఊళ్ళో పిల్లలు ఆడుకోవడానికి వెళ్తూ మొత్తం మీద ఆ పేరెంట్స్ తెలియకుండా వచ్చారు, మొత్తం మీద అడవిలోకి వచ్చేసారు పిల్లలు ఇద్దరు. సరే అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఊరెళ్ళి ఆ పిల్లాడి పేరెంట్స్ని కూడా తీసుకుని వస్తారు. అప్పుడు ఇద్దరు కలిసి ఆ పిల్లలిద్దరిని తీసుకుని వెళ్తారు అన్నమాట. ఆ పిల్లలిద్దరు వాళ్ళతో ఆనందంగా గడిపిన రోజులన్నీ కూడా ఎంతో కాలం గుర్తుపెట్టుకుని అలా తలుచుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా కుదిరినప్పుడు అడవికి వచ్చి ఆ జంతువులతో సరదాగా గడిపి వెళ్తూ ఉంటారు. ఇదండి కదా, జంతువులు కూడా ఎవరికి హాని తలపెట్టవు కదా, కూడా ఎంతో మంచిగా ఉంటాయి మనుషులతో. మనుషులు మాత్రం వాటికి హాని తలపెట్టకుండా ఉండాలి. ఇదండి కదా.